ఇక ఏపీలో టీడీపీ కూటమి విజయం దిశగా దూసుకెళ్తుంది. అధికార వైఎస్ఆర్సీపీ దారుణ ఓటమి అంచున ఉంది. వైసీపీకి చెందిన మంత్రులందరూ ఓటమి పాలయ్యారు. అంబటి రాంబాబు, రోజా, అమర్నాథ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, చెల్లబోయిన వేణు, జోగి రమేష్తో పాటు పలువురు ఓటమి బాటలో ఉన్నారు. పులివెందులలో జగన్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్ లీడ్లో ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 157 స్థానాల్లో లీడ్లో ఉండగా వైఎస్ఆర్సీపీ కేవలం 21 స్థానాల్లో మాత్రమే లీడ్లో కొనసాగుతుంది. రైట్, ఇక ఏపీలో రిపోర్ట్స్ సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, లివిల్ అందిస్తారు. లివిల్, 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇటు ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా పోలింగ్ జరిగింది. పోలింగ్ నేపథ్యంలో ఇవాళ కౌంటింగ్ ఉదయం ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో గత ఏదైతే అసెంబ్లీ ఎన్నికలప్పుడు జరిగిన గొడవల దృష్ట్యా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బందోబస్తు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. ఆ గొడవలను ఎలాంటి శాంతి భద్రత విఘాతం కలగకుండా కూడా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ అంతా కూడా సజావుగా, పారదర్శకంగా, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇప్పటి వరకు ఇటు ఏదైతే ప్రధాన అధికార పార్టీ అయిన వైసీపీకి ఇటు టీడీపీకి మధ్య గత ఎన్నికలలో ఏదైతే జరిగింది, ఇవాళ చూసుకున్నట్లయితే టీడీపీకి సంబంధించి 133 స్థానాల్లో అసెంబ్లీకి సంబంధించి ఆధిక్యంలో కొనసాగుతుంది. జనసేన, పవన్ కళ్యాణ్ సంబంధించిన జనసేన పార్టీ 20 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇటు వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ, ఇది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి చాలామంది మంత్రులు కూడా ఇవాళ ఓటింగ్ పాలైన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ వైసీపీ 15 స్థానాల్లో లీడింగ్ ఉంది. ఇటు బీజేపీ కూటమిలో భాగంగా బీజేపీ కూడా పోటీ చేసింది. బీజేపీ కూడా 7 స్థానాల్లో లీడింగ్లో ఉన్నట్లు మనకు ఇప్పటికే అంచనాలు ఉంటుంది. అంతేకాకుండా ఇటు ఎంపీలకు సంబంధించి కూడా లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి కూడా 25 స్థానాలు ఉండగా ఇటు మొత్తం ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన జతకట్టాయి. ఇందులో భాగంగా టీడీపీకి 16 స్థానాల్లో ముందంజలో ఉంది. వైఎస్ఆర్సీపీ ఇది ఒంటరిగా పోటీ చేసింది, 4 స్థానాల్లో ఉంది. ఇటు బీజేపీ, జనసేన పార్టీకి సంబంధించి బీజేపీ 3 స్థానాల్లో, ఇటు జనసేన పార్టీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇటు ప్రధానంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు జనసేన పార్టీ అధ్యక్షుని హోదాలో. అక్కడ భారీ ఆధిక్యం దిశగా, విజయం సాధించే దిశగా కొనసాగుతున్న ఆధిక్యం అని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఇటు జగన్మోహన్ రెడ్డి పులివెందులో పోటీ చేశారు. ఇటు వైఎస్ఆర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడ పోటీ చేశారు కుప్పంలో. అక్కడ కూడా భారీ మేరట్ దిశగా లీడింగ్ వస్తుంది. ఈ 3 స్థానాల్లో కూడా అధ్యక్షులు ప్రధానంగా 3 పార్టీలకు చెందిన అధ్యక్షులు కూడా లీడ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం లీడ్లో ఉన్నట్లు మనకు సమాచారం ఉంది. అంతేకాకుండా అయితే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మంత్రులంతా కూడా ఓటమి చెవి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది మంత్రులు ఇప్పటికే ఓటమి దిశగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తం ఏపీ మొత్తంగా కూడా 175 స్థానాలకు గాను 133 స్థానాలు, అంటే ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ను దాటేసి కూటమి అధికారం దిశగా అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు జనసేనకు తర్వాత బీజేపీ ఈ 2 కూడా అధికార కూటమిలో భాగమై ఉన్నాయి. వీరు అధికారాన్ని ఇప్పటికే కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ మాత్రం 15 స్థానాల్లో మాత్రమే లీడ్ ఉంది. మరో 2-3 స్థానాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తం చూసుకున్నట్టయితే అసలు ఈ అంచనాలకు అందని విధంగా ఫలితాలు తారుమారాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ కనీసం ప్రతిపక్ష హోదా రాకుండా ఇవాళ ఏదైతే టీడీపీకి అనుకూలంగా ఇవాళ ఓట్లన్నీ కూడా పడ్డాయని చెప్పుకోవచ్చు. అందుకు అనుకూలంగానే రిజల్ట్ కూడా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. 133 స్థానాల్లో లీడ్లో ఉన్న చంద్రబాబు నాయుడు కూటమికి సంబంధించి వారు అధికారం చేపట్టబోతున్నారని కూడా మనకు తెలుస్తుంది. అయితే ఎన్డీఏ కూటమిలో ఉన్న నేపథ్యంలో ఇటు ఏదైతే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎన్డీఏ కూటమికి అత్యధిక స్థానాలు ఇటు చంద్రబాబు నాయుడు నుంచే ఇస్తున్నట్టు కూడా మనకు లెక్కలు తెలుస్తున్నాయి. ఇప్పటికే ఇటు ఏదైతే కర్ణాటకలో బీజేపీ ఒంటరిగా బీజేపీ జేడీఎస్ కూటమి, ఇటు ఏపీ
ఏపీలో బీజేపీ ఇటు జనసేన టీడీపీ 3 పార్టీలకు సంబంధించిన కూటమి పొత్తు కట్టి పోటీ చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏకు అత్యధిక స్థానాలు కూడా కైవసం చేసుకున్నారు. ఇప్పటికే అన్నీ కూడా లీడ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా బీజేపీ నుంచి పోటీ చేసిన కూటమిలో భాగంగా పోటీ చేసిన వారు కూడా ఇప్పటికే చాలామంది లీడ్లో ఉన్నట్లు మనకు సమాచారం ఉంటుంది. బీజేపీకి సంబంధించి 3 స్థానాలు లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తాన్ని చూసుకున్నట్టయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడా ఇట్లా ఊహించి ఉండని ఫలితాలు ఇవాళ రావడంతో అక్కడ ఉన్న అధికార రాజకీయ విశ్లేషకులు కూడా కొంత అవాక్కైన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ లివిల్, థ్యాంక్ యూ.